Hello everyone. In this video, I'm going to talk about marriage and kinship. అంటే వివాహము మరియు బంధుత్వం గురించి మాట్లాడుతున్నాము. The first topic is evolution of the institution of the marriage and family. What exactly meaning of the marriage? Marriage is legally and socially sanctioned union between the individuals that establish the rights and obligations between them with their children and with the son-in-laws or with in-laws, sorry. సో ఏం చెప్తుందంటే వివాహం అనేది సామాజిక పరంగా కానీ చట్టపరంగా ప్రకారం కానీ గుర్తించబడిన బంధం ఇద్దరు వ్యక్తుల మధ్య. ఆ బంధం ద్వారా హక్కులు బాధ్యతలు సంక్రమిస్తాయి. వాళ్ళిద్దరి మధ్య కాక వాళ్ళిద్దరితోటి వాళ్ళ పిల్లలకి, వాళ్ళిద్దరితోటి వాళ్ళ అత్తమామలతో, అంటే హస్బెండ్ లైన్ నుంచి కానీ వైఫ్ లైన్ నుంచి కానీ. ఇది మ్యారేజెస్ అంటే. ప్రిమిటివ్ మ్యారేజెస్ అంటే ఏంటంటే ద మ్యారేజ్ వాజ్ కన్సిడర్స్ అ మెకానిజం ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్సువల్ రిలేషన్స్ అండ్ రీప్రొడక్షన్. అంటే ఆ రోజుల్లో ఆధునిక సమాజాల టైంలో ఈ మ్యారేజ్ని వివాహాలు ఎలా గుర్తించారంటే ఈ జననాన్ని నియంత్రించేందుకు కానీ, లేకపోతే సురక్షితమైన లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవడానికి వివాహాన్ని వాడుతున్నారు మెకానిజం లాగా. ఆ తర్వాత యాన్షియంట్ సొసైటీస్ ఏంటంటే మ్యారేజెస్ వర్ కన్సిడర్డ్ ఫర్ అలయన్సెస్, కిన్షిప్ టైస్ ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ లీనియేజ్. అంటే ఈ ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి మధ్య కొంతకి సమన్వయం కానీ, లేకపోతే బంధుత్వాన్ని ఏర్పరచుకోవడానికి కానీ, లేకపోతే ఆ రాజ్యకి వారసత్వం కంటిన్యూ చేయడానికి కానీ ఈ వైవాహిక సంబంధాన్ని ఏర్పరచుకునేవాళ్ళు. మిడిల్ పీరియడ్ అంటే మధ్య కాలంలో వచ్చేసరికి ఈ రిలీజియన్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈ మ్యారేజెస్. ఈ మత ప్రాముఖ్యత బాగా బలంగా ఈ వైవాహిక సంబంధంలో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ సీన్ యాజ్ ఎ సాక్రమెంట్ ఇన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ లా ప్రకారం కూడా. తర్వాత లాస్ట్ మోడర్న్ ఎరాలో వచ్చేసరికి ఈ మ్యారేజెస్ ఆర్ మోస్ట్లీ సీన్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కన్సర్న్ అండ్ ఈక్వాలిటీ అండ్ కంపానియన్షిప్. అంటే ఏంటంటే ఈ ఆధునిక యుగంలో ఈ వైవాహిక సంబంధాన్ని ఎలా చూసారంటే ఈ ఇద్దరి మధ్య సంధితో, సమానత్వంతో అనుబంధంగా ఏర్పరిచిన బంధంగా చూస్తున్నాం అనమాట ఇది మోడర్న్ ఎరాలో. What exactly is family? Family is a group of people related by blood or adoption or living together and sharing the responsibilities and marriage and adoption. అంటే ఫ్యామిలీ అంటే ఏంటంటే ఫ్యామిలీ a group of member related by blood, రక్త సంబంధం ప్రకారం కానీ, మ్యారేజ్ వివాహ సంబంధంతో కానీ, అడాప్షన్ దత్తత ప్రకారం కానీ, లివింగ్ టుగెదర్ అండ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే పెళ్లి కాకుండా ఒక కుటుంబం ఒక ఇంట్లోనే ఉంటూ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం ఇదంతా ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేశారు డెఫినేషన్. ఈ ఓల్డెన్ ఎరాస్ అంటే పాత రోజులు ఎలా అంటే లాంగ్ జాయింట్ ఫ్యామిలీస్ లేదా ఈ కమ్యూనిటీ బేస్డ్ చైల్డ్ రేరింగ్, ఇది ఓల్డెన్ ఫార్మ్స్ అంటే ఈ ఎలియర్ ఫార్మ్స్లో జరిగేది. ఈ మోడర్న్ టైమ్స్లో వచ్చేసరికంటే మోస్ట్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇట్స్ డ్యూ టు ద అర్బనైజేషన్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఆర్ ఇండివిజువలిజం. అంటే ఏంటంటే ఈ ఆధునిక కాలంలో ఎక్కువ మీరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనం చూస్తుంటాము. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఈ ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా కానీ, లేకపోతే ఈ పట్టణీకరణ వల్ల కానీ, లేకపోతే స్వేచ్ఛ అనుకోండి, ఈ కారణాల వల్ల ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మనం ఈ ఆధునిక యుగంలో మనం చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రోల్ ఆఫ్ రిలీజన్ అండ్ రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మోడలింగ్ ద రూల్స్ రెగ్యులేటింగ్ మ్యారిటల్ రిలేషన్స్. ఈ రిలీజన్ వచ్చేసరికి డీప్లీ ఇన్ఫ్లుయెన్స్ హౌ marital relations should be structured and governed. ఈ రిలీజన్ రోల్ ఏంటంటే మ్యారేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ కన్సిడర్ హిందూ మ్యారేజెస్, హిందూలో ఎలా చూసుకుంటే ఈ మ్యారేజ్ ఇస్ సక్రమెంట్
is actually the lifelong duties. If you take it as but marriage is seen as a nikah with obligations and rights. Christianity లో మ్యారేజ్ seen as a sacrament constituted by God. ఇలాగా ఈ మతాల ప్రకారం ఈ చూసే విధానం, వివాహాన్ని చూసే విధానం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ రిచువల్స్ అండ్ కస్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ వేరీస్ అక్రాస్ ద రిలీజియన్స్ అండ్ రీజన్స్, అంటే ప్రదేశాల ప్రకారం కానీ మతాల ప్రకారం కానీ మారుతూ ఉంటుంది. అండ్ ఆల్సో రిచువల్స్ అండ్ కస్టమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద లీగల్ వ్యాలిడిటీ, అంటే చట్టాలను కూడా ఈ ప్రభావితం చేసేట్లుగా ఉంటాయన్నమాట కొన్నిసార్లు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సోషల్ నామ్స్ రెగ్యులేట్ ద డౌరీ, బ్రైడ్ ప్రైస్, పాలిగమీ, మోనోగమీ, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మత ప్రకారం నిషేధించబడ్డాయి, మతాచారాల ప్రకారం ప్రభావితం చేయబడ్డాయి అన్నమాట. లాస్ట్ వచ్చేసరికి ప్రాక్టీసెస్, ఈ ఆచరణలు, చైల్డ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ బిలీఫ్ మ్యారేజ్, కన్సానియేషన్ మ్యారేజెస్ హ్యావ్ బీన్ షేప్డ్ అండ్ రెసిస్టెడ్ బై రిలీజియన్ బిలీఫ్స్. అంటే ఈ బాల్య వివాహం కానీ ఈ మ్యారేజ్ బిట్వీన్ ద డిఫరెంట్ క్యాస్ట్ ప్రకారం కానీ ఈ బంధువుల మధ్య జరిగే వివాహాలు కానీ కొన్ని మతాచారాల ప్రకారం అనుమతించబడ్డాయి, ఒక్కోసారి నిషేధించబడ్డాయి. దిస్ ఈజ్ వై religion is deeply influenced this marital relations. అది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ వేరియస్ క్రైటీరియా. ఒకటి వచ్చేసరికి లీనియేజ్ అంటే ఏంటంటే మనకి లీనియేజ్ 2 రకాలు అనమాట. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ప్యాటర్నల్ లీనియేజ్, రెండోది వచ్చేసరికి మ్యాట్రిలీనియేజ్. ఈ ప్యాటర్నల్ ఏంటంటే తండ్రి నుంచి వారసత్వం వస్తుంది, అంటే ఈ లీనియేజ్ అండ్ ఇన్హెరిటెన్స్ త్రూ ద ఫాదర్స్ లైన్. మ్యాట్రిలీనియేజ్ అంటే ఇన్హెరిటెన్స్ ఆర్ లీనియేజ్ టు మదర్స్ లైన్. ఈ మాతృ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి వారసత్వాన్ని మ్యాట్రిలీనియేజ్, పితృ వ్యవస్థ ద్వారా వచ్చే వారసత్వాన్ని ప్యాటర్నల్ అంటారు అనమాట. ఇది లీనియేజ్. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి అథారిటీ స్ట్రక్చర్, అంటే ఇది వచ్చేసరికి ప్యాట్రియార్చల్ అండ్ మ్యాట్రియార్చల్. అంటే ఏంటంటే ప్యాట్రియార్చల్ అంటే ఈ మగవారు కానీ తండ్రి కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా, ఈ పితృ వ్యవస్థలో ఏంటంటే మగవారు కానీ లేకపోతే తండ్రి కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పరిగణిస్తారు. అదే మ్యాట్రియార్చల్ వచ్చేసరికి ఏంటంటే ఈ స్త్రీని కానీ లేకపోతే మాతృ వ్యవస్థలో స్త్రీని కానీ లేకపోతే మాతృమూర్తిని కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తారు అన్నమాట. లాస్ట్ వచ్చేసరికి ప్యాట్రిలోకల్, మ్యాట్రిలోకల్ అనమాట. ఈ ప్యాట్రిలోకల్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ద మ్యారేజ్ ద వైఫ్ మూవ్స్ టు ద హస్బెండ్స్ హోమ్, అంటే పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇంటికి వెళ్తుంది అనమాట. అదే మ్యాట్రిలోకల్ అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ మూవ్స్ టు ద వైఫ్స్ ప్లేస్, అంటే పెళ్ళైన తర్వాత భర్త భార్య ఇంటికి పోవడాన్ని మ్యాట్రియార్చల్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఈ కన్స్యూమర్ యూనిట్స్ వచ్చేసరికి కన్స్యూమర్ యూనిట్స్ లో ఫస్ట్ వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కన్సిస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, అంటే పిల్లలు, తండ్రి, తల్లి, వీళ్ళు మాత్రమే ఉంటారు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఇంక్లూడ్స్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంటీస్ లివింగ్ టుగెదర్. అంటే మాతృ సంబంధమైన వాళ్ళు, అంటే మేనమామలు కానీ అమ్మమ్మలు కానీ తాతలు కానీ అందరూ కలిసి ఉండి జీవించేటువంటి కుటుంబాన్ని ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అన్నమాట. ఈ జాయింట్ ఫ్యామిలీస్ అనేది ఇంకో రకమైన టైప్ ఏంటంటే ఈ మ్యాట్రిలీనియర్ డీసెంట్, అంటే ఈ తండ్రి సైడ్ ఉండే జనరేషన్స్ అన్ని లివింగ్ టుగెదర్ అండ్ షేర్ ద ప్రాపర్టీ అండ్ షేర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇది జాయింట్ ఫ్యామిలీ. లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే కాంపోజిట్ ఫ్యామిలీ. దీస్ ఫ్యామిలీస్ ఫార్మ్ డ్యూ టు దట్ రీమ్యారేజ్ ఆర్ అడాప్షన్ ఆర్ స్టెప్ రిలేషన్స్, అంటే పునర్వివాహం వల్ల కానీ దత్తత వల్ల కానీ ఈ స్టెప్ రిలేషన్స్ ద్వారా కానీ ఈ కుటుంబాలు ఏర్పడతాయి. కాంపోజిట్ ఫ్యామిలీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ లా. హూ ఇస్ యాక్చువల్లీ హిందూ, హూ ఇస్ యాక్చువల్లీ ముస్లిం, హూ ఇస్ యాక్చువల్లీ క్రిస్టియన్, ఎవరిని హిందూగా పరిగణిస్తారో, ఎవరిని ముస్లింగా పరిగణిస్తారో, ఎవరిని క్రిస్టియన్గా పరిగణిస్తారో. ఈ హిందువుని పరిగణించడానికి హిందూ అంటే ఆ హిందూగా పరిగణించడానికి
వల్ల కానీ, బై కన్వర్షన్ వల్ల కానీ, బై అడాప్షన్ వల్ల కానీ జరుగుతుంది. ఈ 3 ప్రక్రియల వల్ల ఎవరినైనా హిందూగా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. బై బర్త్ అంటే ఏంటంటే బాండ్ టు ద హిందూ పేరెంట్స్. అంటే హిందూ పేరెంట్స్కి పుట్టడం వల్ల బై బర్త్ అతను ఆ చైల్డ్ని హిందూగా కన్సిడర్ చేయబడతారు. లేదా వన్ పేరెంట్ మస్ట్ బి హిందూ అండ్ ద చైల్డ్ రైజ్ యాజ్ హిందూ. అంటే ఆ పిల్లవాడు హిందూగానే పెంచడం ద్వారా కానీ ఒక పేరెంట్ తల్లి కానీ తండ్రి కానీ మధ్య ఎవరో ఒక పేరెంట్ హిందూ అయి ఉండాలి. అది బై బర్త్ నుంచి బై బర్త్ అంటే పుట్టుకతోనే హిందూగా పరిగణించడానికి. రెండోది వచ్చేసరికి ఏంటంటే బై కన్వర్షన్. బై కన్వర్షన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే వాలంటరీ షుడ్ కన్వర్ట్ టు హిందూస్. అంటే ఫోర్స్ బలం ఏమీ లేకుండా అతను ఆ హిందూ మతంలోకి మారినప్పుడు కానీ మారడం కానీ, మరియు that person should accept Hindu's custom and must follow the practices. ఇది కన్వర్షన్ ద్వారా వచ్చేది. మరి అడాప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఏ నాన్ హిందూ చైల్డ్ లీగల్లీ adopted by Hindu parents under Hindu's Adoption Act 1956. అంటే ఈ హిందూ కానటువంటి పిల్లవాడిని హిందూ పేరెంట్స్ అడాప్ట్ చేసుకుంటే దెన్ ఈ చైల్డ్ బికమ్ హిందూ. ఈ 3 ప్రక్రియ బై బర్త్ ద్వారా కానీ, బై కన్వర్షన్ ద్వారా కానీ, బై అడాప్షన్ ద్వారా కానీ ఒకరు హిందూగా కన్సిడర్ చేసే అవకాశం అన్నమాట. అలానే హూ ఈజ్ ముస్లిం కూడా బై బర్త్. అంటే ముస్లిమ్స్ పేరెంట్స్ పుట్టడం వల్ల కానీ, లేకపోతే ఒక పేరెంట్ ముస్లిం అయి ఉండి ఆ చైల్డ్ రైజ్ చేసిన ముస్లిం అయి ఉండాలి బై బర్త్ ద్వారా. అలానే బై కన్వర్షన్, కన్వర్టింగ్ టు ద ముస్లిం కమ్యూనిటీ అండ్ మస్ట్ ఫాలో ద ముస్లిం ప్రాక్టీసెస్, ఇస్లాం ప్రాక్టీసెస్ అండ్ బిలీఫ్స్. లాస్ట్ వచ్చి అడాప్షన్ వచ్చేసరికి ఏంటంటే ముస్లిం రిలీజియన్ లీగల్లీ నాట్ ఐడెంటిఫైడ్ అడాప్షన్ యాజ్ ఏ అడాప్షన్ మెథడ్. So, but Muslim religion accepts the guardianship. That's called kafala. So, ఒక చైల్డ్ని మన ముస్లిం రిలీజియన్ గార్డియన్షిప్ అలౌ చేస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ చైల్డ్ కన్సిడర్స్ ముస్లిం అంటిల్ దే కన్వర్ట్. అతను కన్వర్ట్ అయినంత వరకు అతను ముస్లింగా తీసుకోరు కానీ, బట్ స్టిల్ ముస్లిం పేరెంట్స్ క్యాన్ బి యాక్ట్ యాజ్ అ గార్డియన్ ఫర్ దట్ పర్టికులర్ చైల్డ్. తర్వాత క్రిస్టియన్కి వచ్చేసరిగా బై బర్త్ ద్వారా పుట్టుకతోటైనా కూడా, అంటే క్రిస్టియన్ పేరెంట్స్కి పుట్టడం కానీ, లేకపోతే వన్ పేరెంట్ మస్ట్ బి క్రిస్టియన్ అయ్యింది తర్వాత చైల్డ్ రైజ్ క్రిస్టియన్ అయిన ద్వారా కానీ, లేకపోతే కన్వర్షన్ ప్రకారం అంటే ఈ బ్యాప్టిజం తీసుకోవడం వల్ల కానీ, ఒకసారి క్రిస్టియన్లోకి వచ్చిన తర్వాత దే మస్ట్ యాక్సెప్ట్ అండ్ ఫాలో ద క్రిస్టియన్ ప్రాక్టీసెస్. థర్డ్ వచ్చేసరికి అడాప్షన్ ద్వారా, అంటే అడాప్టెడ్ అండర్ సివిల్ లా. అంటే Christian religion there is no specific adoption law, follows the adopted under civil law and must follow the Christian practices and principles. This is where we can see that who is Hindu, who is Muslim and who is a Christian. మనకి ఈ లాస్ట్ వచ్చేసరికి హిందూ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే హిందూస్ మ్యారేజెస్ యాక్ట్ 1955, దెన్ హిందూస్ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూస్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, హిందూస్ గార్డియన్షిప్ యాక్ట్ 1956. ఇవి హిందూస్ లాస్ ఉన్నాయి. అలానే ముస్లిం లాస్ ఏమున్నాయంటే ముస్లిమ్స్ పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్, దట్స్ 1937, డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ 1939, తర్వాత ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసరికి 1986. ఇవి ముస్లిమ్స్ లాస్. అలానే క్రిస్టియన్స్ లాస్ వచ్చేసరికి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చేసరికి 1872, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వచ్చేసరికి 1925, ఇండియన్ డైవర్స్ యాక్ట్ వచ్చేసరికి 1869. ఈ లాస్ క్రిస్టియన్స్ అప్లికబుల్ లాస్ ఫర్ క్రిస్టియన్స్. తర్వాత వచ్చేసరికి sources of laws. Okay, before that we have one special marriage act, that is 1954. Any individuals can marry under this act. So it is this act designed based on the secular law. So this act is Special Marriages Act 1954 and Indian Succession Act 1925 for inheritance. Ini special case for Special Marriage Act 1954. Next up is sources of laws. Sources of Hindu laws, sources of Muslim laws, sources of Christian laws.
Sources of Hindus laws వచ్చేసరికి రెండింటి ద్వారా 2 types. One is ancient sources, second one is modern sources. Ancient sources వచ్చేసరికి ఏంటంటే Shruti, what was heard. It is like Upanishads, Vedas. For example, marriage is considered a sacrament as per the Vedas. Next one is Shruti, what was remembered. Writings of sages, interpret of Vedas. బాగా ప్రాముఖ్యత చెందిన స్మృతిస్ ఏంటంటే మనోర్ స్మృతి, రెండోదసరికి యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, ఇవి బాగా ప్రాముఖ్యత చెందిన స్మృతులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కామెంటరీస్ అండ్ డైజెస్ట్. కామెంటరీస్ అంటే ఏంటంటే ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిటన్ బై స్కాలర్స్ టు ఇంటర్ప్రిట్ ద హిందూస్ ఏన్షియంట్ టెక్స్ట్. ఎందుకు మనకి కామెంటరీస్ కావాలి అంటే హిందూస్ ఏన్షియంట్ టెక్స్ట్ అనేది వెరీ ఓల్డ్ అండ్ సాంస్క్రిట్ అండ్ హార్డ్ టు అండర్స్టాండ్ అండ్ టు ఇంప్లిమెంట్ అండ్ అప్లై ఇన్ ద రియల్ లైఫ్. అంటే చాలా కష్టతరంతో కూడినది అర్థం చేసుకోవడం కానీ ప్లస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అందుకని కామెంటరీస్ వచ్చినాయన్నమాట. ఈ కామెంటరీస్ లో ప్రాముఖ్యత చెందుతుందంటే మితాక్షర బై విఘ్నేశ్వర. అంటే ఈ మితాక్షర అనే కామెంటరీ రాసిన అతను ఏంటంటే విఘ్నేశ్వర. అదేంటంటే ఆ వ్యాఖ్యానము మనుస్మృతి మీద చేశారనమాట. దీంట్లో ఏంటంటే మ్యారేజెస్ గురించి, ప్రాపర్టీస్ గురించి, ఇన్హెరిటెన్స్ గురించి వ్యాఖ్యానం చేయబడింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఈ మితాక్షర ఫాలోడ్ ఓవర్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ బెంగాల్. ఇంకోటి ప్రాముఖ్యత చెందింది ఏంటంటే దయాబాగా. ఇది వచ్చేసరికి జిముత వాహన అనే అతను వ్యాఖ్యానం చేశారు అనమాట. దిస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ ద బెంగాల్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డైజెస్ట్. డైజెస్ట్ అంటే ఏంటంటే డైజెస్ట్ ఆర్ ఇట్స్ సమ్మరీ. ఇట్స్ కలెక్ట్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద స్మృతీస్ అండ్ కంపేర్ దమ్ అండ్ ఫైండ్ ద కామన్ మీనింగ్స్. అంటే కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్మృతీస్, ఫ్రమ్ ఆల్ స్మృతీస్ and compare all of them and find the common meanings. ఎందుకు ఇది డైజెస్ట్ కావాలి అంటే to resolve the confusion between the smrtis and to get the common meaning and we can smoothly apply in society. అందుకోసం డైజెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ డైజెస్ట్ లో ఫేమస్ డైజెస్ట్ ఏంటంటే హేమాద్రి, స్మృతి చంద్రిక, దత్తక మీమాంస వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ అడాప్షన్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమ్స్ వచ్చిందంటే locally or family being followed that particular procedure and process for over a time and then which becomes accepted by a law as a law. ఇది కస్టమ్ అన్నమాట. మనకి 3 types ఆఫ్ కస్టమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏమో లోకల్ కస్టమ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్యాస్ట్ బేస్డ్ కస్టమ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్యామిలీ బేస్డ్ కస్టమ్. ఈ లోకల్ కస్టమ్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రదేశాలను బట్టి కానీ, ఆ విలేజ్ బట్టి కానీ, ఆ టౌన్ బట్టి కానీ ఫాలో అయ్యే కస్టమ్స్, ఫాలో అయ్యే ప్రొసీజర్స్. అలాగే క్యాస్ట్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ క్యాస్ట్ ఫాలో పర్టికులర్ ప్రొసీజర్, పర్టికులర్ ఆచారాలు ఫాలో అవుతూ ఉంటాయి. అది క్యాస్ట్ బేస్డ్. అదే ఫ్యామిలీ బేస్డ్ ఏంటంటే ఇది యూనిక్, దిస్ బీయింగ్ ఫాలోడ్ ఫర్ ద జనరేషన్. అంటే అది చాలా జనరేషన్ నుంచి ఫాలో అవుతున్న ఆచారాలు, అది ఆ పర్టికులర్ ఫ్యామిలీ వాళ్ళే ఫాలో అవుతారు. ఫ్యామిలీ బేస్డ్ కస్టమ్. ఈ కస్టమ్స్ దర్ ఆర్ సమ్ కండిషన్స్ కస్టమ్ టు బి యాక్సెప్టెడ్ ఇన్ లా. ఈ కస్టమ్స్ ని వ్యాలిడ్, చట్ట ప్రకారం వ్యాలిడ్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది మీట్ అయితే ఆ కస్టమ్స్ వ్యాలిడ్ ఇన్ లా. ఏంటంటే బీ ఏన్షియంట్ అంటే చాలా పురాతనమైన ఉండాలి, బీ రీజనబుల్ అంటే సమంజసంగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇట్స్ నాట్ అగైన్స్ ద పబ్లిక్ పాలసీ అంటే ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఇట్ షుడ్ బి సర్టెన్ అండ్ నాట్ ఎ వేగ్ అంటే ఏంటంటే చాలా స్పష్టతతో ఉండాలి, దాని మీద సందిగ్ధత ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చి నాట్ ద కాంట్రరీ టు స్టాట్యుటరీ లాస్. ఆ టైంలో ఏదైనా చట్టాలు ఉంటే దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇవన్నీ మీట్ అయితే ఏదైనా కష్టం ఇఫ్ ఇట్ ఈస్ మీట్స్ ఆల్ ద కండిషన్స్ డిస్కస్ then that customs will get a judicial recognition. Last one is like modern sources. Modern sources అంటే legislations మనకి ఈ హిందూస్ మ్యారేజెస్ యాక్ట్ కానీ, హిందూస్ అడాప్షన్ యాక్ట్ కానీ, హిందూస్ గార్డియన్షిప్ యాక్ట్ కానీ, హిందూస్ సక్సెషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ లెజిస్లేషన్స్ కోడిఫైడ్ లాస్. ఇంకోటి వస్తుంది జ్యుడిషియల్ డెసిషన్ ద్వారా వచ్చింది. ఇంకోటి ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కాన్సినెన్స్ will apply when there is no law and custom available. తర్వాత సోర్సెస్ ఆఫ్ ముస్లిం లా వచ్చేసరికి ఏంటంటే
Quran, Sunnah, Ijma, and Qiyas. These are the sources for the Muslims law. And second sources like the laws, codified laws, and judicial decisions. Last one is Christian laws. The primary sources of the Bible. The secondary sources are the codified laws plus judicial decisions, the customs. The sources of laws. So, the marriage and kinship is part of the family law. ఈ చాప్టర్లో మనం ఏం చదువుకున్నామంటే, ఒకటి మ్యారేజ్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే ఏంటి, తర్వాత ఎవరిని హిందూగా పరిగణిస్తారు, ఎవరు ముస్లింగా పరిగణిస్తారు, ఎవరు క్రిస్టియన్గా పరిగణిస్తారు. ఇంకోటి ఈ ముస్లిమ్స్కి ఈ హిందూస్ కానీ, హిందూలా కానీ, ముస్లింలా కానీ, క్రిస్టియన్లా కానీ ఏది సోర్సెస్గా పరిగణించబడ్డాయి అనేది మనము ఈ చాప్టర్లో కానీ వీడియోలో కానీ డిస్కస్ చేసుకున్నాం. Thank you so much for watching my video, and please share and subscribe.